ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గం విజయవాడ తూర్పు. ఈ నియోజకవర్గంలో టీడీపీ వరుసగా 3 సార్లు గెలిచింది. 2014 నుంచి 2024 వరకు టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్పై 49,640 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్పై 15,164 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణపై 15,503 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన గద్దె రామ్మోహన్ రావు ఎందుకు అభివృద్ధిలో వెనుకబడ్డారు? తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు? ప్రజల నమ్మకాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బలం చూద్దాం. క్లీన్ ఇమేజ్, వివాదరహిత వ్యక్తిత్వం. నియోజకవర్గంలో ఆయనకు వివాదరహితుడిగా చాలా మంచి వ్యక్తి అనే పేరు కూడా ఉంది. రాజకీయాల్లో ఎంత ఎదిగినా తన చుట్టూ ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రత్యర్థులపై సైతం వ్యక్తిగత విమర్శలు చేయరు అనే పేరుంది. సాధారణ ప్రజలతో పాటు విద్యావంతులు, వ్యాపార వర్గాల్లో ఆయనకు సౌమ్యుడిగా పేరు ఉండటం తొలి బలమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రజలకు అందుబాటులో ఉండటం. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ క్యాడర్లో స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆయనకు కలిసొచ్చింది. ఇక మూడో అంశంగా చెప్పుకుంటే కార్యకర్తలు ప్రజల కార్యక్రమాలకి హాజరవ్వడం. నియోజకవర్గంలో జరిగే ఏ చిన్న కార్యక్రమానికైనా, కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకైనా రామ్మోహన్ హాజరవుతారు. ఈ పర్సనల్ టచ్ ఆయనకు బలమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసింది. తన్ను నమ్ముకున్న క్యాడర్కు ఎప్పుడూ అండగా ఉంటారు అనే పేరు కూడా ఉంది. కింది స్థాయి కార్యకర్తలను సైతం పేరు పెట్టి పిలిచేంత ఆత్మీయత ఆయన బలం. ఇక నాలుగో అంశం చూసుకుంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం. గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా, విజయవాడ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఐదో అంశం చూసుకుంటే సామాజిక పట్న ఓటర్ల సమీకరణాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం, విద్యావంతులు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గాలన్నీ సాంప్రదాయకంగా టీడీపీకి, గద్దె రామ్మోహన్ వ్యక్తిత్వానికి పెద్దపీట వేయడం ఆయనకు కలిసొచ్చే అతిపెద్ద అస్త్రంగా చెప్పుకోవచ్చు. మీకు యుద్ధానికి ముందు ఒక సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారు అని ఆశిస్తున్నాం.